గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హౌసింగ్ ప్రోగ్రామ్ని అంటే పేదలకి ఇల్లు అందించే కార్యక్రమాన్ని ప్రాధాన్యతనిస్తూ అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అందుకే అనేక సమస్యలున్నా కూడా వాటన్నిటినీ కూడా పరిష్కరించుకుంటూ ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ని గాడిన పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసి సఫలీకృతమైందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం ఇండిసిప్లిన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మూలంగా ఈ హౌసింగ్ ప్రోగ్రాం కొంత కుంటుపడిన మాట వాస్తవం. దాదాపు 4,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని ప్రక్కదో పట్టించడం మూలంగా కొంత ఇబ్బంది జరిగిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను. అటువంటి మిస్మేనేజ్మెంట్ని మిస్అప్రాప్రియేషన్ని పర్మిట్ చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి హౌసింగ్ ప్రోగ్రామ్ని ప్రియారిటీ బేసిస్ మీద టేకప్ చేయాలని చెప్పేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా తెలిపిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను నేను. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1,14,000 ఇళ్ళని పూర్తి చేయడం జరిగింది. ఈ 1,14,000 ఇళ్ళకి తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1వ తారీఖున తేతలి గ్రామం తణుకు కాన్స్టిట్యున్సీలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ చేయబోతుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో హౌసింగ్ బోర్డుకి సంబంధించిన అధికారులు స్థానిక శాసనసభ్యుల్ని ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ 6 నెలల కాలంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ 502 కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను నేను. భవిష్యత్తులో ఇంకా 6 లక్షలు PMAY 10 ఏదైతే ఉందో ఆ పథకం క్రింద మరో 6 లక్షల ఇళ్ళని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను చెప్పినట్లు గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కొన్ని లక్షల ఇల్లు మిగిలిపోయినప్పటికీ ఆ PMAY 10 ఏదైతే ఉందో 2024 డిసెంబర్కే పూర్తయినప్పటికీ ముఖ్యమంత్రి గారి ప్రయత్నంతో చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈ ఇళ్ళని 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి మన రాష్ట్రానికి అవకాశం ఇచ్చిందని చెప్పేసి కూడా మనవి చేస్తూ అందరూ కూడా ఈ ఇళ్ళనన్నీ పూర్తి చేయాలని చెప్పేసి డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. మరి కొంత ఇసుక సమస్య ఉందని చెప్పేసి కొంత నిర్మాణ కార్యక్రమాలు కొంత ఇబ్బందికరంగా ఉంటే ప్రభుత్వం 5,19,00,000 రూపాయలని వెంటనే రిలీజ్ చేసి ఉచిత ఇసుక ఏదైతే ఉందో దానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కోసం కానివ్వండి లేకపోతే లోడింగ్ కాస్ట్ కోసం కానీ రిలీజ్ చేసి మరి వాటన్నిటినీ హౌసింగ్ కార్యక్రమం ముందుకెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఇది కేవలం సంక్షేమ కార్యక్రమంగానే కాకుండా రాష్ట్ర పురోగతికి కూడా ఉపయోగపడే కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏ విధంగా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత PMAY 1లోనే
7 లక్షల ఇల్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. ఈ డిసెంబర్ కానీ లేకపోతే వచ్చే డిసెంబర్కి అయిపోయినా కూడా తర్వాత ఒక 3-6 నెలలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది కాబట్టి మార్చ్ 26 దాకా తీసుకున్నా కూడా 7 లక్షల ఇల్లు. ఒక్కొక్క ఇంటికి 100 రోజులు 90 నుంచి 100 రోజులు మ్యాండేస్ ఎన్ఆర్జీఎస్ కింద పరిమితి ఉంది కాబట్టి 7 కోట్లు పని దినాలు వచ్చినట్లయితే 2100 కోట్లు మొత్తం ఎన్ఆర్జీఎస్ ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయం చేకూరుతని చెప్పేసి మనం చేస్తాము. ఆ 2100 కోట్లలో 40% మెటీరియల్ కాంపౌండ్ కనుక మనం వాడుకున్నట్లయితే దాన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా 7 లక్షల ఇల్లు పూర్తి చేయడానికి దాదాపు ఏదైతే ఖర్చు అవుతుందో దానికి 7,000 కోట్ల రూపాయల దాకా సుమారు మనకి జిఎస్టీ వచ్చే ఆదాయం కూడా వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. 9% స్టేట్ జిఎస్టీ వేసుకున్నా కూడా 7,000 కోట్ల మీద 9%, 9% ట్యాక్స్ వేసుకుంటే అది కూడా పెద్ద మొత్తంలో రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుంది. కాబట్టి ఈ హౌసింగ్ కార్యక్రమాన్ని కేవలం వెల్ఫేర్ స్కీమ్గానే కాకుండా రాష్ట్రానికి ఆదాయం, ఎకనామికల్ డెవలప్మెంట్ వచ్చే కార్యక్రమంగా కూడా ఈ ప్రభుత్వం భావిస్తూ దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల కాలంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కేటాయించాలని చెప్పేసి లక్ష్యంతో శాచ్యురేషన్ మోడ్లో మరి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మీ అందరికి కూడా తెలిసిందే, రూరల్లో 3 సెంట్లు, అర్బన్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించే కార్యక్రమాన్ని కూడా తీసుకోవటానికి మరి క్యాబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి స్టేట్ కమిటీ ఒకటి రెవెన్యూ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో హౌసింగ్ మినిస్టరు, ఎంఏయుడి మినిస్టరు సభ్యులుగా, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారి చైర్మన్షిప్లో అందరు ప్రజాప్రతినిధుల్ని మెంబర్గా చేర్చి ఈ కార్యక్రమం యొక్క విధి విధానాలను నిర్ణయించడానికి కూడా మరి కమిటీలు ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను.